సో ఈ వారికోసీల్ ఉంటే కనుక ఏం చేయొచ్చు, ఎందుకంటే మందులతో తగ్గే వ్యాధి కాదన్నట్టు. సో ఈ రకంగా 2 బీజాలు చూసుకుంటే మనకు 2 టెస్టిస్లు అనేవి ఉంటాయి. ఇందులోనే మనకు శుక్ర కణాలు అనేవి తయారవుతాయి. ఈ శుక్ర కణాలు తయారయ్యేవి ఏవైతే ఉంటాయో ఇది ఒక ట్యూబ్ ద్వారా పైకి వెళ్తూ ఉంటుంది అన్నట్టు. సో ఈ ట్యూబ్ అనేది ఏదైతుందో శుక్ర కణాలు క్యారీ చేసే ట్యూబ్ అన్నట్టు. ఈ దాని చుట్టుపక్కలే రక్తనాళాలు ఉంటాయి. చెడు రక్తం తీసుకుపోయే రక్తనాళాలు. ఇవి ఒక 8 నుంచి 10 రక్తనాళాలు ఉంటాయి. సో ఈ 10 రక్తనాళాలు దీని చుట్టే ఉంటాయి. దీని చుట్టడం వల్ల ఈ రక్తనాళాలు పాడైపోవడం వల్ల, ఈ రక్తం అనేది ఇందులో ఎక్కువ ఉండిపోవడం వల్ల, ఈ వేడి వలన ఈ శుక్ర కణాలు అనేవి చనిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకే మనం ఏం చేయాలి, ఈ రక్తనాళాలను తీసేసేయాలి. ఎలా తీసేయాలంటే 2, 3 రకాల పద్ధతులు ఉంటాయి. బట్ మన టీఆర్ఎస్లో మనం చేసే ఎస్పెషల్లీ సర్జరీ పేరు ఏంటి అంటే మైక్రో వారికోసీలెక్టమీ. ఈ మైక్రో వారికోసీలెక్టమీ ఏంటంటే చిన్న ఇన్సిషన్లోనే ఆ రక్తనాళాలను తీసేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ డే కేర్ ప్రొసీజర్. పేషెంట్ ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వారికి యథావిధిగా పనులకు వెళ్ళిపోవచ్చు. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి సూచర్ రిమూవల్ అవసరం లేదు. కొన్నిసార్లు సూచర్ కూడా వేయకుండా కూడా చిన్న ఇన్సిషన్ చేయడం జరుగుతుంది మైక్రోస్కోప్ ద్వారా. సో మనం ఏం చేస్తామంటే ఇన్సిషన్ ఇక్కడే ఇచ్చేసి ఈ రక్తనాళాలంతా తీసేయడం జరుగుతుంది. యూజువల్గా ఇవి రక్తనాళాలు ఏంటంటే 8 నుంచి 10 రక్తనాళాలు పైకి వెళ్ళే కొద్ది కల్లా 4 అయితే ఆ 4 కాస్త 2 అయిపోయి 2 కాస్త 1 అయిపోతుంటారు. సో చాలామంది ఏంటంటే ఇక్కడ సర్జరీ చేస్తుంటారు. బట్ మన టీఆర్హెచ్లో మాత్రం ఈ ఏరియాలో సర్జరీ చేయడం వల్ల స్కార్ ఫామ్ కాకుండా ఉంటుంది, పెయిన్ ఉండదు, రిజల్ట్స్ కూడా బాగుంటాయి, మళ్ళీ రికరెన్స్ వచ్చే రేటు చాలా తక్కువ ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పెయిన్ ఉండదు.